ఎన్నికలప్పుడు తమ్ముడి కోసం అన్నయ్య పోరాడారు. ఇప్పుడు అన్నయ్య కోసం తమ్ముడు పోరాడుతున్నాడు. ఏపీ రాజకీయాల్లో అన్నదమ్ముల అంశం హాట్ టాపిక్గా మారింది. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలోకి కొణిదెల నాగబాబుకు చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఏపీ కేబినెట్లో 24 మంది ఉన్నారు. జనసేన నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ మంత్రులుగా పనిచేస్తున్నారు. తాజాగా నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని సీఎం చంద్రబాబే ప్రకటించారు. దీంతో జనసేనకు 4 మినిస్టర్ పోస్టులు అంటున్నారు కార్యకర్తలు. రాజ్యసభ సీటు కోసం నాగబాబు ప్రయత్నించారు, కానీ ఆఖరి నిమిషంలో చేజారిపోయింది. దీంతో ఆయన్ను కేబినెట్లోకి తీసుకునేందుకు టీడీపీ అధినేత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎమ్మెల్సీ చేసి మినిస్టర్ పోస్ట్ ఇస్తారని జన సైనికులు చెప్తున్నారు. ఆయనకు ఏ శాఖ ఇస్తారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, మొత్తానికి నాగబాబు అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమైనట్టుగానే తెలుస్తోంది. అయితే క్యాబినెట్ మినిస్ట్రీ పైన కూడా ఏ పోర్ట్ఫోలియో ఇస్తారు అనే దానిపైన కూడా ఇప్పుడు చర్చ నడుస్తోంది. అంటే కేవలం అది లాంఛనమే, ఇంకా అధికారికంగా ప్రకటించడమే తరువాయి. అయితే ఎమ్మెల్సీ ముందుగా ఇచ్చిన తర్వాత మినిస్టర్గా ప్రమోట్ చేస్తారా, లేదంటే ఏంటి ప్రాసెస్, ఎలా ఏం చేస్తున్నారు? ఎస్ రోజా, నాగబాబు మెగా బ్రదర్కి సంబంధించి ఏపీ క్యాబినెట్లో అడుగుపెట్టేందుకు లాంఛనప్రాయంగా సీఎం అంగీకారం తెలిపిన పరిస్థితుంది. ఏదైతే ఏపీకి సంబంధించి 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి, వాటిలో 2 టీడీపీ, 1 బీజేపీకి సంబంధించి పొత్తులో భాగంగా తీసుకుంటం జరిగింది. అయితే పొత్తు ధర్మానికి సంబంధించి మొదట ఒక రాజ్యసభ స్థానం జనసేనకి కావాలని కోరినప్పటికీ కూడా ఆ స్థానానికి సంబంధించి అటు రెండిట్లో 2 టీడీపీ, 1 జనసేనకి ఇవ్వాలని భావించారు. కానీ బీజేపీ ఆడడంతో ప్రస్తుతము ఈ సీటును కూడా జనసేన అధినేత త్యాగం చేయాల్సి వచ్చింది. అయితే దీనికి సంబంధించి అటు ట్విట్టర్ వేదికగా నాగబాబు కూడా స్పందించడం జరిగింది. ఢిల్లీలో జరిగిన పెద్దలతో ఏదైతే పవన్ కళ్యాణ్ భేటీ ఉందో దానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన, రాష్ట్ర పురోగతిపైనే ప్రధానంగా చర్చ జరిగింది. కానీ ఎలాంటి పదవుల కోసం జరగలేదంటూ కూడా, అలాంటికి సంబంధించి ముందు రాష్ట్రం ముఖ్యం, ప్రజలు ముఖ్యం, అంతేగాని పవన్ కళ్యాణ్కి పదవులు కాదంటూ కూడా తను కౌంటర్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది ఏదైతే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి. మరోపక్క ఇప్పటికే గత పొత్తు ధర్మంలో భాగంగా 2024 ఎన్నికల్లో ఏవైతే జనసేన నుంచి ప్రధానంగా అనకాపల్లి నుంచి సీట్ నుంచి, అనకాపల్లి పార్లమెంటు స్థానాన్ని నుంచి పోటీ చేసేందుకు నాగబాబు సిద్ధమైన నేపథ్యంలో అప్పటి కూటమి పొత్తు ధర్మంలో భాగంగా ఆ సీటుని బీజేపీకి కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అప్పుడు కూడా సీటు త్యాగం చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం రాజ్యసభ సీటు కూడా త్యాగం చేయాల్సి వచ్చిన నేపథ్యంలో తాజాగా నాగబాబు అటు జనసేనకు సంబంధించిన కష్టపడిన కార్యకర్తలందరికీ కూడా గ్రౌండ్ లెవెల్లో వాళ్ళందరికీ నామినేటెడ్ పోస్టుల ద్వారా భర్తీ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబుకి సంబంధించి ఏ రకమైన పోస్ట్ ఇస్తారు, ఏ రకమైన ప్రాధాన్యత ఇస్తారంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగిన నేపథ్యంలో తాజాగా అదే రోజు ఏవైతే టీడీపీకి సంబంధించిన రాజ్యసభ సీట్లు అనౌన్స్ చేసిన రోజే దానిలోనే నాగబాబుకు సంబంధించి ఏపీ క్యాబినెట్లోకి తీసుకునేందుకు చంద్రబాబు అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం చర్చ నాగబాబుని ఎప్పుడు క్యాబినెట్లో తీసుకుంటారు, ఏ శాఖ కేటాయిస్తారు, ఈ 2 ప్రధానమైన చర్చలు అయితే కొనసాగుతున్నాయి. అయితే క్యాబినెట్లో ఇప్పటికే జనసేన నుంచి 3 మంత్రులు కొనసాగుతున్నారు. ఒకళ్ళు పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్తో పాటు నాదెండ్ల మనోహర్. దీనికి సంబంధించి పొత్తు ధర్మంలో భాగంగా 4 సీట్లు కేటాయించాలి. ప్రస్తుతం 4వ సీటు కూడా కేటాయించారు. అయితే కందుల దుర్గేష్ దగ్గర ప్రస్తుతం సినిమాటోగ్రఫీ, టూరిజం సంబంధించి ఉన్నాయి. అయితే దానిలో అటు నాగబాబు సినీ రంగానికి సంబంధించి ఎంతో ప్రాముఖ్యత చెందిన వ్యక్తి, దానికి సంబంధించి సినిమాటోగ్రఫీ మంత్రి నాగబాబుకి ఇచ్చే అవకాశం ఉంటే కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరోపక్క ప్రజలకి ప్రభుత్వానికి మధ్య గ్రీవెన్స్ అనేది ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆ గ్రీవెన్స్కి సంబంధించి ఒక శాఖ క్రియేట్ చేసి అది కూడా నాగబాబుకి ఇస్తారు అనే దానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. దీంతో పాటు అటు శాఖల మార్పు అంశానికి సంబంధించి కూడా కొంత ప్రచారం జరుగుతుంది. ఏదైతే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శాఖ మారుస్తారు, దానికి సంబంధించి మరోపక్క ఆనం నారాయణకి సంబంధించిన శాఖ మార్చే అవకాశం కూడా ఉంది. కొంత శాఖల మార్పు కూడా ఉంటుంది అనే దానికి సంబంధించి కూడా ఒక ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా ప్రధానంగా సినిమాటోగ్రఫీకి సంబంధించిన శాఖ నాగబాబు కేటాయిస్తారు. దాంతోపాటు ప్రభుత్వం ప్రజలకి మధ్య కొంత సోషల్ మీడియాలో నాగబాబు యాక్టివ్గా ఉంటారు. దాంతోపాటు ఇటు గ్రీవెన్స్ అనేది కూడా ప్రజలకి ఎప్పటికప్పుడు నేరుగా ప్రజల పథకాలు అందడంతో పాటు ఏవైతే ప్రభుత్వం సంక్షేమం చేస్తుందో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు చేరవేసే విధంగా గ్రీవెన్స్ అనేది ప్రజలకు సంబంధించిన ఇబ్బందులు ఏమున్నాయో ఆ గ్రీవెన్స్లో ఎంతవరకు పరిష్కారం అవుతున్నాయి అనే అంశాలకు కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. కాబట్టి దీనికి సంబంధించి ఒక శాఖ కేటాయించి నాగబాబుకి ఇచ్చే అవకాశం ఉంటే కూడా చర్చ జరుగుతున్న నేపథ్యం
నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ అంశాలకు సంబంధించి నాగబాబుకి ఎప్పుడు తీసుకుంటారు అంటే ఎమ్మెల్సీ ఇచ్చి ఈ మంత్రిగా తీసుకుంటారా, లేదు మంత్రిగా తీసుకున్నాక 6 నెలలకి ఎమ్మెల్సీ చేసే అవకాశం కూడా ఉంది. ఈ రాబోయే మార్చిలో కొన్ని మండల్లో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఏ రకంగా చంద్రబాబు ముందుకెళ్ళనున్నారు? ముందు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేపించి క్యాబినెట్లో తీసుకుంటారా, లేదు ఓ ఎమ్మెల్సీ అయిన తర్వాతే క్యాబినెట్లో తీసుకుంటారా అనేది కూడా ప్రస్తుతం కొంత క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. దీని పరంగానే ప్రస్తుతం చంద్రబాబు కూడా కసరత్తు చేస్తున్నారు. ఎప్పుడు ప్రమాణ స్వీకారం ఉండబోతుంది, ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా గవర్నర్ సంబంధించి అటు కూటమి నేతలతో పాటు మెగా కుటుంబానికి సంబంధించి మెగా బ్రదర్స్ ముగ్గురు కూడా దీనికి సంబంధించి రాష్ట్ర చరిత్రలోనే ఒకే కుటుంబానికి సంబంధించి ముగ్గురు బ్రదర్స్ కూడా అటు క్యాబినెట్ మంత్రులు అయిన పరిస్థితి అయితే ఉంది. దీనిలో ప్రధానంగా చిరంజీవి దేశ క్యాబినెట్కి సంబంధించి కేంద్ర మంత్రిగా కూడా కొనసాగారు గతంలో. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాష్ట్ర క్యాబినెట్లో ఉన్నారు. అదేవిధంగా నాగబాబును కూడా రాష్ట్ర క్యాబినెట్లో తీసుకున్నారు. ముగ్గురు కూడా మెగా బ్రదర్స్ ముగ్గురు కూడా క్యాబినెట్లో మంత్రులు అయిన పరిస్థితి కనబడుతుంది. పూర్తి స్థాయిలో నాగబాబుకి న్యాయం జరిగిందంటూ కూడా జన సైనికులు ఒక పక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. మరో పక్క ఇప్పటికే అటు తెలుగు తమ్ముళ్ళకి సంబంధించి కూడా కొంత అసంతృప్తి అక్కడక్కడ వ్యక్తం అవుతున్నప్పటికీ కూడా అటు చంద్రబాబు నిర్ణయానికి అందరూ కూడా కట్టుబడి ఉంటామంటూ కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా నాగబాబుకు సంబంధించి మంత్రివర్గంలో తీసుకునేందుకు లాంఛనప్రాయమైనప్పటికీ కూడా తను ఎప్పుడు మంత్రివర్గంలో తీసుకుంటారు, ఏ శాఖ కేటాయిస్తారు అనే దానికి సంబంధించి ప్రస్తుతం పెద్ద ఎత్తున గతంలో ఏవైతే రాజ్యసభ స్థానానికి సంబంధించి చర్చలు జరిగినాయో అదే స్థాయిలో ప్రస్తుతం ఇప్పుడు శాఖ కావచ్చు, అదేవిధంగా ఎప్పుడు తీసుకుంటారనే అంశాలపైన కూడా ప్రస్తుతం పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి రోజా. రైట్ క్రాంతి.